భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన దూరదర్శి, భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 81 జయంతి సందర్భంగా నేడు హన్మకొండ డీసీసీ భవన్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి భారతదేశానికి ఆయన చేసిన సేవలు స్మరించుకున్న వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈజ్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్. అత్యంత పిన్న వయసులో 40 ఏళ్లలోనే వారు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి తదనంతరం వారు రాజకీయాలకు రావడం జరిగింది. వారి యొక్క సేవలు ఎనలేని వారు చనిపోయిన రోజు మనకు భారతదేశం యావత్ శోక సముద్రంలో మునిగిపోయింది. అది మనకు బ్లాక్ డేగా గుర్తుంచుకోవాల్సిన ఎంతో అవసరం. నేటి యువత కంప్యూటర్ యుగాన్ని ఈరోజు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే దానికి తాత్కారం మనం అన్నీ చూసుకోవచ్చు. వారు చేసిన ఏదైతే సేవలు ఉన్నాయో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే ఎడ్యుకేషన్ పైన బ్లాక్ బోర్డ్ అనేది తీసుకొని వచ్చి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎన్నో సంస్కరణలు తెచ్చిన గొప్ప మహనీయుడు. కాబట్టి వారిని ఎల్లవేళలా వారి యొక్క యువత వారిని తప్పనిసరిగా వారు ప్రయాణించిన మార్గం ఫుడ్ స్టెప్లో పోవాలని నేను ఈరోజు అందరినీ మా యొక్క కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు పెద్దలు బసవరాజు సారయ్య గారు, అలాగే జిల్లా అధ్యక్షురాలు సన్నమ్మ గారితో కార్పొరేటర్లతో ఈరోజు వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్కు పెద్ద తీరని లోటు వారి మరణంతో. ఎల్టీటీ ముష్కరలు ఆ రోజు పీస్ కీపింగ్ ఫోర్స్ అనేది రాజీవ్ గాంధీ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అది వారు దాన్ని బాగా ఒక ఎనిమిటీగా పెంచుకొని వారిని తుదముంచడం, పెరంబుదూరులో చంపడం జరిగింది. మానవ బాంబుతో ఆ రోజు రాజీవ్ గాంధీతో పాటు 14 మంది అమరులైన. అయినా కూడా వారి యొక్క ఆశయాలు సజీవంగా ఉన్నాయి. వాటిని కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్తామని ఈరోజు గుర్తు చేశాను.